హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 14. అమృత బిల్ పే చేసి, "వంశీ గారు, ఇక నేను వెళ్తాను. ఇప్పటికే బాగా ఆలస్యమయ్యింది." వంశీ, "అమృత ఆగు. నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. బాబు కూడా పడుకున్నాడు. ఈ టైంలో ఒంటరిగా ఆటోలో వెళ్ళడం సేఫ్ కాదు" అని బాబుని ఎత్తుకుని తన కారులో పడుకోబెట్టి ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. మౌర్య అమృత వాళ్ళను ఫాలో చేస్తూ తను ఉన్న ఇంటి వరకు వెళ్ళి తన ఇంట్లోకి వెళ్ళిపోగానే, ఇన్ని రోజులు ఇక్కడే ఉండి ఎవరికీ కనిపించకుండా దాక్కుని, చివరికి "నా గూటికే చేరావు బేబీ" అని చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు యథావిధిగా ఆఫీస్‌కి వెళ్ళిన అమృతకి అక్కడంతా హడావిడిగా ఉండడంతో తన కొలీగ్‌తో, "ఏంటి ఆఫీస్ అంతా చాలా హడావిడిగా ఉంది. ఈరోజు మన బాస్ మన ముందుకు రాబోతున్నారని ప్రకటన వచ్చింది." అమృత, "ఓహ్! ఇన్ని రోజుల వరకు మనలో ఎవరికీ కూడా మన బాస్ ఎలా ఉంటారో తెలీదు కదా" అని అంది. ఇక ఆఫీస్ అంతా కూడా బాగా అలంకరించారు. అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చింది అన్నట్టుగా ఆఫీస్ బాయ్ వచ్చి బాస్ వచ్చేసారని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఫీస్ బయట రేంజ్ రోవర్ కారులో నుండి సూట్ వేసుకొని, కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని చాలా అంటే చాలా హుందాగా దిగాడు మౌర్య. 6 అడుగుల ఎత్తు, సిల్కీ జుట్టు, సింహం లాంటి చూపుతో అలా ఫాస్ట్‌గా ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యాడు మౌర్య. సిబ్బందంతా ప్రవేశం దగ్గర ఉన్నారు. మౌర్య రాగానే అతని స్మైల్‌కి బొమ్మల్లా నిలబడిపోయారు అమ్మాయిలు. మా బాస్ ఇంత అందంగా ఉన్నాడు అని అబ్బాయిలు కుళ్ళుకుంటున్నారు. అందరూ గుంపులు గుంపులుగా ఉండటంతో తన ముందు ఉన్న మౌర్య అమృతకి సరిగ్గా కనిపించట్లేదు. అందరికీ హాయ్, శుభోదయం. మీరిలా అడ్డుగా నిల్చుంటే నేను ఎలా వెళ్ళాలి అని అన్నాడు స్మైల్ చేస్తూ మౌర్య. వారు, "ఓహ్! సారీ సారీ సార్" అని పక్కకి తప్పుకున్నారు. మౌర్య మెల్లగా నడుచుకుంటూ అందర్నీ చూస్తూ చిన్న నవ్వు నవ్వుతూ తన క్యాబిన్‌కి వెళ్ళాడు. అమృత తను ఇందాకేం చూసిందో అర్థం కావటం లేదు. చూసింది మౌర్యయేనా లేదా నా కంటికి అలా కనిపిస్తుందా అని ఆలోచిస్తూ ఉంటే తన కొలీగ్ ఒకరు, "అమృత, అమృత" అని తనని కదిపి, "ఏం ఆలోచిస్తున్నావు? మన బాస్‌ని చూసావా ఎంత అందంగా ఉన్నాడో?" అమృత, మన మన బాస్ పేరేంటి అని అంది చిన్నగా. తను మౌర్య చక్రవర్తి అమృత. కాళ్ళ కింద భూమి కంపించింది అమృతకి. తన శరీరం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఎవరి కంటికి ఇన్ని రోజులు కనిపించకుండా దాక్కున్నానో, ఇప్పుడు తన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నానా అని తల పట్టుకుని తన కుర్చీలో కుప్పకూలిపోయింది. అంటే నేనిక్కడే ఉన్నానని మౌర్య సార్‌కి ముందే తెలుసా? లేక నేను ఉద్యోగంలో చేరిన రోజు నుండి సార్ ఇక్కడే ఉన్నాడు అంటే, తను రోజూ నన్ను గమనిస్తున్నాడు. ఇన్ని రోజులు నన్ను చూస్తూ ఉండి కూడా ఎందుకు నా దగ్గరకు రాకుండా నా వెనకే ఉన్నారు? నాకొక బాబున్నాడన్న విషయం తనకి తెలుసా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది. సార్‌కి అన్నీ తెలిసి సైలెంట్‌గా ఉన్నారు అంటే ఏదో చేయబోతున్నారు. అసలేం చేయబోతున్నారు? అది ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఇప్పుడు నా పరిస్థితేంటి? ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతే? అలా చేస్తే తను ఊరుకుంటాడా? నన్నేం చేయకుండా వదిలిపెడతారా? తన్ని మానిటర్‌లో చూస్తున్న మౌర్య, "నా నుండి ఒక్కసారి తప్పించుకున్నావు. మళ్ళీ అదే చెయ్యాలని చూస్తే మాత్రం నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అమృత. నువ్విలా టెన్షన్ పడుతూ ఉంటే నాకు చాలా హాయిగా ఉంది బేబీ. నన్ను దూరం నుండి చూసే భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి నీకు. మరి నేను నీ ముందుకు వస్తే నీ పరిస్థితి ఏంటి?" అమృత అలా ఎందుకు భయపడుతుందో అర్థం కాని తన కొలీగ్స్, "అమృత, ఏమయ్యింది? ఎందుకలా భయపడుతున్నావు? ఒంట్లో బాగోలేదా నీకు?" అమృత చెమటలు తుడుచుకుని, "అవునే, కొంచెం నలతగా ఉంది. ఈరోజు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఎలాగో మేనేజర్ నువ్వు మేనేజ్ చెయ్యి" అని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళాలని ఫాస్ట్‌గా లిఫ్ట్‌లోకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కి కళ్ళు మూసుకుని కన్నీళ్లు కారుస్తుంది. కానీ తన పక్కన ఒక మనిషి ఉన్నాడు. అది గమనించలేదు అమృత. తను కళ్ళు మూసుకొని ఏడుస్తుంటే చేతులు మడిచి కట్టుకుని తననే చూస్తూ ఉన్న మౌర్య, "ఎలా ఉన్నావు బేబీ డాల్" అని అన్నాడు. అమృత తన పక్కనే తననే సూటిగా చూస్తూ ఉన్న మౌర్యాన్ని చూసి భయంతో ఒక్కసారిగా బిగుసుకుపోయింది భయంతో. "అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు. అంత బాగా ఎలా మెయింటైన్ చేస్తున్నావు నీ శరీరాన్ని?" అని తనని మీదకి లాక్కుని తన నడుము మీద చెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ అడిగాడు. నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అని తన నడుము మీద ఇంకా గట్టిగా ప్రెస్ చేశాడు.
అమృత ఆ బాధని పంటి కింద పెట్టి భరిస్తూ, "బానే ఉన్నాను" అని అంది చిన్నగా. మౌర్య వెంటనే తన బుగ్గలు 2 అదిమి పట్టి, కోపంగా అమృతాన్ని చూస్తూ, "నేను బాలేను. కేవలం నీ వల్లే. నన్ను మోసం చేసి నా నుండి దూరంగా వెళ్ళావు. అప్పట్నుండి ఇప్పటి వరకు నా జీవితంలో సంతోషం అనేదే లేదు. అది కేవలం అంటే కేవలం నీ వల్ల మాత్రమే. నేనిలా ఈరోజు నీతో ఈ విధంగా మాట్లాడుతున్నానంటే కారణం నువ్వే" అని తన చెయ్యి పట్టుకుని తన క్యాబిన్‌లోకి లాక్కెళ్ళి, అక్కడ ఉన్న సోఫాలో తనని విసురుగా తోసి, క్యాబిన్ డోర్ లాక్ చేసి, తన దగ్గరకు కుర్చీని లాక్కొని తనని కోపంగా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉంటే అమృతకి ప్రాణం పోయేటట్టు ఉంది తన చూపు. తను చిన్నగా, "సార్ నేనిక్కడ జాబ్ చేయను" అని అంది. తను, "ఇంకా?" అని అన్నాడు. అమృత కన్నీళ్లు తుడుచుకుని, "ఇంకేం లేదు. మీరు అడ్డు తప్పుకుంటే నేను వెళ్తాను" అని అంది. మౌర్య పక్కకు జరిగి నిలబడ్డాడు. అమృత వెళ్ళాలి అని క్యాబిన్ తలుపు తెరవబోతూ ఉంటే, "బాబు ఎలా ఉన్నాడు బేబీ" అని అన్నాడు నవ్వుతూ. బయటికి వెళ్ళేదల్లా ఒక్కసారిగా ఆగిపోయింది షాక్‌తో. అంటే అంటే మౌర్య బాబుని చూసాడా అని ఆలోచిస్తుంది మనసులో. అమృత, "బాబా? ఏ బాబు?" అని అంది వణుకుతూ. అమృత దగ్గరికి వెళ్ళి తనని గోడకి లాక్ చేసి తన చెవిలో, "నువ్వు నాతో పడుకున్నావు కదా! దానికి నీకు కడుపయిందా? లేక నేను నిన్ను సరిగ్గా సంతృప్తి పరచలేదని ఇంకో మగాడితో పడుకుని బిడ్డని కన్నావా?" అన్నాడు. అమృత మౌర్యాన్ని తోసి తన చెంప మీద చాచి కొట్టింది. "ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఇంకొకసారి నా గురించి తప్పుగా మాట్లాడావో చంపేస్తా" అని గట్టిగా అరిచి చెప్పింది. తను కొట్టిన చెంప మీద రుద్దుకుంటూ తన జుట్టు పట్టుకుని మీదకి లాక్కొని, "మరి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావే నన్ను? నా ప్రేమ నీకు కనిపించలేదా?" అని తన జుట్టు మీద పట్టు పెంచుతూ ఉంటే నొప్పిని భరిస్తూ, "మీరు నా ఇష్టంతో పని లేకుండా నన్ను పెళ్లి చేసుకుని మీ సొంతం చేసుకున్నారు. ఆ టైంలో మీకు కావాల్సింది నా శరీరం మాత్రమే. అందుకే నా ఇష్టం లేకున్నా నేను భరించాను. ఇప్పుడు అలా కాదు. మీకు నాకు సంబంధం లేదు. ఇక నా జోలికి మీరు రాకుండా ఉంటే మంచిది." మౌర్య, "సరే నేను నీ జోలికి రాను కానీ నువ్వు నాకొక సహాయం చెయ్యాలి" అన్నాడు. అమృత, "నేను మీకేం చేయగలను? నువ్వే చేయగలవు బేబీ. సరే చెప్పండి చేస్తాను. తీరా చెప్పిన తర్వాత కాదు అనకూడదు. ముందు మీరు చెప్పండి. అది నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను" అని అంది. మౌర్య సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "నువ్వు నాతో ఒక బిడ్డని కనాలి. అప్పటి వరకు నువ్వు నా దగ్గర ఉండాలి" అన్నాడు. అమృత షాక్‌తో, "అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను మీతో బిడ్డని కనడం ఏంటి?" మౌర్య తన బ్యాగ్ పాకెట్‌లో ఉన్న సిగరెట్ తీసి కాలుస్తూ, "నువ్వే కనాలి. ఆ తర్వాత నీ ఇష్టం. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నువ్వు దీనికి ఒప్పుకుని తీరాలి" అని సిగరెట్ పొగ తన మొహంపై వదులుతూ, "నీకిష్టం ఉన్నా లేకున్నా నువ్వు నాతో బిడ్డని కని తీరాల్సిందే" అని అన్నాడు. "నువ్విక్కడికి వచ్చింది ఎవరూ చూడలేదు. నువ్వు డైరెక్ట్‌గా కిందకి వెళ్ళిపోతావు. నేను రోజూ ఆఫీస్‌కి అలానే వస్తాను. నేను యూజ్ చేసే లిఫ్ట్ వేరు. అందుకే ఇన్ని రోజులు నువ్వు నన్ను చూడలేదు అమృత." ఇక అమృత ఏడుస్తూ ఆఫీస్ నుండి బయటికి వెళ్ళింది. అలా నడుస్తూ వెళ్తుంది కానీ ఎటు వెళుతుందో గమ్యం లేకుండా నడుస్తూ వెళ్తుంది. అలా రోడ్ పక్కన ఉన్న పార్కులోకి వెళ్ళి ఎవరూ లేని బెంచ్ మీద కూర్చొని అప్పటి వరకు ఆపుకున్న తన కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది అమృత. అసలు సారు ఈ విధంగా మాట్లాడతారని అనుకోలేదు. తను అంటున్న ఒక్కొక్క మాట వింటుంటే నా గుండె 1000 ముక్కలయినట్టుగా అనిపించింది. "మీరేమన్నారు? నేనెవడి పక్కలోనో పడుకుని బిడ్డని కన్నానని కదా! మీరెలా అనగలిగారు? నా మనసులో అప్పటికి ఇప్పటికి ఉన్నది మీరు మాత్రమే. ఆ బాబు మీ బాబునే. తనకు కూడా మీలానే కోపం ఎక్కువ. మిమ్మల్ని వాడిలో చూసుకుంటూ ఉన్నాను. మళ్ళీ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు. మీరు నా మీద కోపంతో ఉన్నారు అని నాకు అర్థమయ్యింది. నేను మీ భార్యని. నా మీద పూర్తి హక్కు మీకు ఉంది. అలాంటిది మీరు నాతో పడుకుని ఒక బిడ్డని కనిమ్మని ఎలా అడగాలనిపించింది?" అమృత అలా ఏడుస్తూ తనలో తనే మాట్లాడుకుంటుంది. కానీ తను గమనించని విషయం ఏంటంటే మౌర్య తనని ఫాలో చేస్తూ తన వెనకే కూర్చుని ఉన్న అమృత అన్న మాటలన్నీ వింటున్నాడు. ఇక అమృత తన కన్నీళ్లు తుడుచుకుని, "రేపే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను బాబుని తీసుకుని." ఆ మాటలు విన్న మౌర్య కోపంతో తన చేతి పిడికిలిని ఒక్కసారిగా గట్టిగా బిగించాడు. ఇక అమృత అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే, "ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు దూరంగా వెళ్ళిపోతావు? బాబు నా రక్తం పంచుకొని పుట్టినవాడని నాకు తెలుసు. యువరాజులా పెరగవలసిన వాణ్ణి ఇలా ఎవరో లేని అనాథలా పెరిగేలా చేశావు నువ్వు.
వాడికి నాన్నెవరో చెప్పకుండా పెంచుతున్నావు. ఇంత మూర్ఖత్వంగా తయారయ్యావు ఏంటి అమృత? అప్పుడు నువ్వు నా నుండి చాలా తేలికగా తప్పించుకున్నావు. ఇప్పుడు ఆ ఆలోచన మళ్ళీ చేస్తున్నావు. నీకు బలమైన శిక్ష ఇవ్వకుంటే మళ్ళీ నా నుండి వెళ్ళిపోతావు. బేబీ, రేపటి నుండి ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అని చిరునవ్వు నవ్వుతూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. అమృత ఇంటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తన లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది. సాయంత్రం 4కి బాబు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అమృతని చూసి, అమ్మో, అమ్మో, ఏంటి ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళలేదా అని ముద్దు ముద్దు మాటలతో అడిగాడు. తను, మనం రేపిక్కడి నుండి ఇంకో ప్లేస్‌కి వెళ్తున్నాం కన్నా! అందుకే మన లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నా అని అంది. బాబు, అమ్మా, నేనెక్కడికి రాను. నువ్వే వెళ్ళు. ఇక్కడే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు అని అలిగాడు. అమృత బాబు దగ్గరికి వెళ్ళి, మనం వెళ్ళే ప్లేస్‌లో నీకిక్కడి కన్నా ఎక్కువ మంది స్నేహితులు వస్తారు అని అంది. బాబు, నిజమా అమ్మూ? చాలా మంది ఫ్రెండ్స్ వస్తారా అని అన్నాడు. తను నిజం, ప్రామిస్ అని తన నుదుటి మీద ముద్దు పెట్టింది. మరీసారి తనకి తెలియకుండా వెళ్ళిపోతుందా? మౌర్య ఆపుతాడా? ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.